పెద్దలుగా ఉన్న శాంతి కుమార్ గారు అడుగుతారు. అన్న మీరు చెప్పండి ఈ భాషలో నేను సమర్థించారు. ఓకే, మంచిది. ఇప్పుడు ఫ్రెండ్స్ అడుగుదాం. బాబు ఈరోజు కూడా ఒక మాట వినాలి. మా అమ్మాయి బ్యూలా ప్రీతిని విశ్రాంతి చేసుకోవడానికి నీకు దయచేత పెరిగి సంపూర్ణిస్తూ వచ్చావా? సో సంపూర్ణ ఇష్టం ఉంది. ఓకే, మంచిది. అలాగే అభ్యాసము డిగ్రీ చెన్నైలో పూర్తి చేసుకొని అక్కడే చెన్నైలో ఉద్యోగ రీత్యా పనిచేస్తూ ఉంది ప్రస్తుతం. అయితే ఈ కుటుంబం ఫ్రాన్సిస్ అన్నమ్మ వారు ప్రతిదినము మేము ఎప్పుడైనా వచ్చిన ఉదయం 6:30, 7 లోపల ఖచ్చితంగా వారి కుటుంబ ప్రార్థన కూర్చోవాలి. కుటుంబ ప్రార్థన ఏనాడు కూడా వారు మర్చిపోలేరు. ఉదయకాలం, సాయంత్రం కుటుంబ ప్రార్థనలో, దైవభక్తిలో ఇద్దరు పిల్లలు చూపిస్తారు. కార్డిపేట్స్ టాబ్లెట్స్ అన్ని కూడా ఆ యొక్క డస్ట్బిన్ ఎక్కడ వేయద్దు. అక్కడ మీకు టాయిలెట్స్ ఎక్కువైపు సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి వాష్ హ్యాండ్ వాష్ కూడా మీకు ట్యాప్స్ ప్రార్థన చూపిస్తాం. కృపగల తండ్రి, జీవాధిపతికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు శుభకార్యములు మా ప్రభు ఎంగేజ్మెంట్లో అయిపోయినటువంటి ప్రియులు మరి ప్రేక్షణ మా ప్రభు మరి వీరాబడికి స్తోత్రాలు, కుటుంబ సభ్యులు బట్టి దయచేసి స్తోత్రాలు. ఏమైనా కుమార్తె బ్యూలా ప్రీతి మరి నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, దైవ సేవకులకు మా కుటుంబం తరఫున వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. అదే సమయంలో ప్రేమచంద్ రవిశాస్త్రి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అలాంటి పరిస్థితులకు రానికుండా మన జీవితం ఎల్లప్పుడూ వెలిగే జ్యోతుల వల్లే మనం ఉండాలని, ఇతరులకు వెలుగునించే వారంగా ఉండాలి. తద్వారా ఆ వెలుగు ఇతరులు ఆకర్షించబడి మన యొక్క వెలుగును బట్టి వారు వెలిగించబడే వారుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి ఇరువురు యవనస్తులు అనాది పూర్వ సంకల్పం ప్రకారంగా తల్లిదండ్రులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చారు.